రెండు రాష్ట్రాలకు ఇబ్బంది లేకుండానే పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టును నిర్మిస్తున్నామని అసెంబ్లీలో అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. గోదావరి నదిపై నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు తాము అడ్డు చెప్పలేదని, నల్లమల సాగర్కు కూడా తెలంగాణ అడ్డు చెప్పొద్దన్నారు బాబు. ఇక మండలిలో రాయలసీమ ఎత్తిపోతల పథకంపై వైసీపీ టీడీపీ మధ్య డైలాగ్ వార్ నడిచింది. పోలవరం నల్లమల సాగర్తో ఎవరికీ నష్టం లేదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. సముద్రంలోకి వెళ్లే నీటినే ఉపయోగించుకుంటున్నామని చెప్పారు. కాళేశ్వరం గోదావరిపైనే కట్టారని, తామేమీ కాళేశ్వరానికి అభ్యంతరం చెప్పలేనన్నారు బాబు. తెలంగాణ కూడా నల్లమల సాగర్కు అభ్యంతరం చెప్పొద్దన్నారు. నల్లమల సాగర్తో తెలుగు రాష్ట్రాలకు నష్టం లేదన్నారు. నీళ్లు ఉంటే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. ఏపీ అసెంబ్లీలో రాయలసీమ ప్రాజెక్టులపై జరిగిన చర్చలో మాట్లాడారు బాబు. నల్లమల సాగర్ వల్ల ఎవరికి నష్టం లేదు. దీనివల్ల తెలుగు జాతికి రెండు రాష్ట్రాలకు లాభం తప్ప ఎవరికి నష్టం లేదు. ఆ రోజు కాళేశ్వరం అపోజ్ చేయలేదు, ఇప్పుడు కూడా మీరు దీని మీద అపోజ్ చేయడం కరెక్ట్గా లోయర్ అయిపోయినది. దీనివల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. దానికి కూడా సహకరించాల్సిందిగా మరొకసారి అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఏపీ శాసన మండలిలో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ మధ్య మాటల యుద్ధం నడిచింది. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపి సీమకు చంద్రబాబు తీరని అన్యాయం చేశారని వైసీపీ సభ్యుడు బొత్స సత్యనారాయణ ఆరోపించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో లాలూచీ పడి ప్రాజెక్టును ఆపేశారన్నారు. వైసీపీ సభ్యుల ఆరోపణను తిప్పికొట్టారు టీడీపీ సభ్యులు పయ్యవుల కేశవ్. జగన్ సీఎంగా ఉన్నప్పుడే సీమ ఎత్తిపోతలను ఎన్జీటీ ఆపిందని, జరిమానా కూడా విధించిందని చెప్పారు. రాయలసీమకు నిజమైన ద్రోహి జగనేనని ఆరోపించారు టీడీపీ నేతలు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నేను చెప్తేనే చంద్రబాబు నాయుడు ఆపారన్నారు. అది వాస్తవా కాదా? అది వాస్తవా కాదా? అది వాస్తవంగా చెప్పండి. మేం స్టే తీసుకొచ్చాము దీని మీద అని దద్దమ్మ ప్రభుత్వం ఆ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉంది అనేటువంటిది ఈ రోజు శాసనసభ సాక్షిగా వెల్లడైంది. రాయలసీమకు నిజమైన ద్రోహి జగనే అన్నారు మంత్రి పయ్యవుల కేశవ్. అధికారంలో ఉన్నప్పుడు 5 ఏళ్ల పాటు ప్రాజెక్టును పట్టించుకోలేదని విమర్శించారు. వైసీపీ హయాంలోనే సీమ ప్రాజెక్టులన్నీ నిర్లక్ష్యానికి గురయ్యాయన్నారు నిమ్మల. ఈ రకంగా అధికారంలో ఉన్నప్పుడేమో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మర్చిపోయారు అధ్యక్ష. 4 సంవత్సరాలు ఇవాళ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత 11 సీట్లకు కూర్చోబెట్టిన తర్వాత ఇప్పుడు గుర్తొచ్చింది అధ్యక్ష. రాయలసీమ ఎత్తిపోతలు 11 సీట్లు ఇస్తేనే కానీ వీళ్ళకు గుర్తురాలేదు అధ్యక్ష. రాయలసీమ ఎత్తిపోతల శ్రీకాకుళంలో డయేరియాపై ప్రజలెవరూ ఆందోళన చెందొద్దన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. వైసీపీ శవ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. గురువారం ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు కేంద్ర మంత్రి. అతిసార వ్యాధితో మరణించిన సురేష్ కుటుంబాన్ని పరామర్శించారు. ఏపీ శాసన మండలిలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు వైపుకు వైసీపీ నేతలు దూసుకెళ్లారు. సోము వీర్రాజు మాట్లాడబోతుండగా వైసీపీ ఎమ్మెల్సీలు దాడి చేసినంత పనిచేశారు. తాము నిరసన తెలుపుతుంటే మీరెందుకు మాట్లాడుతున్నారని బెదిరించారు. సోము వీర్రాజుకు టీడీపీ మద్దతుగా నిలిచింది.